ధైర్యం రాయి పిల్లడికి, నేను ఉన్నటువంటి మడుగులోకి దూకుతాడా అన్నాడు. పడగలు విప్పి ఆయనని కాటు వేశాడు. కాటు వేసేటప్పటికీ కృష్ణ పరమాత్మ స్పృహ తప్పాడు. తప్పగానే తన దీర్ఘమైనటువంటి శరీరంతో ఆయన్ని చుట్టేశాడు. చుట్టేసి ఊపిరాడకుండా చేస్తున్నాడు. ఈ ఒడ్డున ఉన్నటువంటి గోపాల బాలురు భయంతో పరుగు 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 పరుగున వెళ్ళి కృష్ణుడికి ప్రమాదం వచ్చిందని చెప్పారు. బలరాముడు రాలేదు ఆ రోజున. ఈలోగా బృందావనంలో ఉత్పాతములు కనపడ్డాయి. ఎక్కడ చూసినా ఆకాశం అంతా భయంకరంగా తయారైంది. ఉల్కలు పడుతున్నాయి, చీకటి ఆవరించింది, దుర్నిమిత్తములు కనపడుతున్నాయి. ఏం జరిగిందోనని భయపడుతున్నారు. ఈలోగా కృష్ణుడు కనపట్టలేదా, నీటిలో దూకాడు అన్న. ఈ కృష్ణుడి కోసమని ఆ గోపాల బాలురు, గోపకులు, యశోద, నందుడు అందరూ వెతుక్కుంటూ వచ్చారు. ఆ కాళింది మడుగులో పాము చేత చుట్టబడి పడిపోయి ఉన్నాడు పరమాత్మ. ఈ పరీక్ష